రవణ్ వెరీ వెరీ ఓపెన్. వచ్చేసి నా రెండో సినిమా తర్వాత వెళ్ళినప్పుడు వచ్చేసి మామూలుగా ఏదో ఎక్కడో కార్ చేసి ఎందుకు అబ్బాయి వదిలే నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కడ ఏంటి నో ఫిల్టర్ అండ్ చాలా చాలా జెన్యూన్. అలాగే నేను ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పినట్టే యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను చూసుకో అంటే నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణ్గా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చావు. మరి సినిమా చూసినది ఏమన్నా అది కూడా చెప్పు. ఏది సినిమా చూసిన నాకు డౌట్ వచ్చి అది కూడా చెప్పు. రాను ఫోన్ చేసి చూసినప్పుడు చాలా బాగుంది, నేనైతే ఎలా చేసేవాడిని. నేను అసలు బాగోలేని ఫీలింగ్ నాకు లేదన్న తనే ఉంటాడు. లేదు ఇప్పుడు నువ్వు ఉంటే ఒకలా ఇలా ఉంటుంది తను కాబట్టి ఇలా ఉంది అని తను అంటాడు. ఫైన్ బాగుంటుంది. సో అలా సో ఎక్కడ వచ్చేసి నో గ్రడ్జెస్ నథింగ్, నా దగ్గరికి వచ్చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాం ఏంటి, లేకపోతే వెయిట్ చేయలేడా, ఇలాంటి అసలు మామూలుగా ఎక్కడ జీరో క్లారిటీ. అందుకే మామూలుగా ఈ రోజు వరకు ఇంకా మేము కలిసి పని చేయలేము, కానీ వచ్చేసి ఇప్పటికి రవణ్ అంటే అన్నే.